ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మనలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య కాలంలో. ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి అందరికీ వస్తుంది. కాబట్టి ఈ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. డాక్టర్ గారు, మరి మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఎలాంటి దాని మీద మనం ఫోకస్ చేయలేము, కాన్సన్ట్రేట్ చేయలేము. మరి ఈ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేస్తే కనుక నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంటుందంటారు? తలనొప్పి ఎప్పుడైనా వచ్చింది అంటే ఎక్కువ మందికి పొట్టలో కాస్త గ్యాసెస్ వల్ల, ఇండైజెషన్ వల్ల, కాస్త ఇక్కడ డిస్కంఫర్ట్ వల్ల హెడేక్స్ వస్తాయి. అందుకని పొట్టలో ఉండే గ్యాసెస్ ని ఫ్రీగా మూవ్ చేయడానికి కొన్ని ఫార్వర్డ్ బెండింగ్ టెక్నిక్స్ ఉంటాయండి. అవి చేయటం ద్వారా లోపల ఉన్న గ్యాసెస్ ఫ్రీగా రిలీజ్ అయ్యి పొట్ట ఫ్రీ అవుతుంది, హెడేక్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. దానితో పాటు కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ని మనం అప్లై చేస్తే మానసికంగా రిలాక్సేషన్ బాగా కలుగుతుంది. అలాంటి 3-4 వరుసనే చూడండి. మైగ్రేన్ హెడేక్ ని తగ్గించడానికి ముందుగా వజ్రాసనంలో నడుము లైన్ గా పెట్టి కూర్చున్న తర్వాత చేతుల్ని అట్లా ముందుకు చాపేసి మాడు భాగం నేలకు అట్లా అనిచ్చి చేతుల్ని వెనక్కి తీసుకెళ్లి 2 చేతులతో 2 పాదాలు పట్టుకోవాలి. మెల్లగా సీటు భాగాన్ని లేపుతాం. సీటు లేపటం వల్ల బరువు అంతా కొద్దిగా తల మీద పడుతుంది. వెనక్కి ముందుకి సీటుని అట్లా మనం కదుపుతూ ఉంటే ఆ ప్రెషర్కి తలలో రక్త ప్రసరణలో మార్పు వచ్చి నరాల్లో కాస్త రిలాక్సేషన్ కలుగుతుంది అనమాట. బ్రెయిన్కి ఆక్సిజన్ శాతాన్ని బాగా పెంచడం కొరకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా 1 నిమిషం సేపు అట్లా చేయగలిగితే మైగ్రేన్ హెడేక్ ఉన్న వారికి మంచిది. ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి వజ్రాసనంలో కూర్చుంటాం. తలనొప్పితో బాధపడేటప్పుడు రిలాక్సేషన్ టెక్నిక్ ఒకటి, 2 దివానం దిండు తీసుకుని ఒకదాని మీద ఒకటి అట్లా పెట్టేసుకుని మన ముందు చేతులు దాని మీద అట్లా పెట్టేసి ముందుకు తల పక్కకు వాల్చేసి హాయిగా అట్లా పడుకోవచ్చు. ఎంత సుఖంగానో అనిపిస్తుంది. ఈ రిలాక్సేషన్ వల్ల హెడేక్ బాగా తగ్గుతుంది అనమాట. విశ్రాంతిగా అట్లా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండటంలో బాగా ఉపశమనం కలుగుతుంది. ఇక 3వది ప్రాణాయామ పద్ధతుల్లో నడుము లైన్గా పెట్టి కూర్చున్న తర్వాత మెల్లగా దీర్ఘంగా గాలిని అట్లా పీల్చుకోవాలి. పీల్చడం అయిన తర్వాత ఒక 5-10 సెకండ్లు అట్లా కుంభిస్తాం, హోల్డ్ చేస్తాం గాలిని. ఆ తర్వాత మెల్లగా గాలిని అట్లా వదిలేసేయాలి. మళ్ళీ మెల్లగా గాలి తీసుకోవాలి, పైన అక్కడ హోల్డ్ చేయాలి 10-15 సెకండ్లు 20 సెకండ్లు. మళ్ళీ గాలిని మెల్లగా పూర్తిగా వదిలేయాలి. చివరిగా భ్రామరి ప్రాణాయామం. 2 బొటన వేళ్ళని చెవి రంధ్రాల్లో పెట్టి నొక్కేస్తాం. చూపుడు వేలిని దాని పక్క వేలిని కళ్ళ మీద నుదుటి భాగంలో పెడతాం. ఉంగరపు వేలిని 2 ముక్కు రంధ్రాల మీద పెట్టేసుకోవాలి. చిటికిన వేలు మూతి దగ్గర పెట్టేస్తాం. ఇక ఉంగరపేలతో ముక్కు రంధ్రాలను కూడా నొక్కేసి లోపల ఉన్న గాలి అంతా అయ్యే వరకు అంటూ తేనెటీగ వలె శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం. శ్వాస అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీర్ఘంగా గాలి తీసుకుని మళ్ళా చెవు 2 ముక్కు రంధ్రాలు కూడా వేళ్లతో నొక్కేసి మళ్ళీ గాలి అంతా అయ్యే వరకు అట్లా ఉచ్చరించాలి. ఇలా చేస్తే మంచిది. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి మంచి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.